నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు తెలంగాణలో ఒక హాట్ టాపిక్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. అది ఏమిటంటే సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు మూడు ముక్కలు అవుతున్నాయా? సికింద్రాబాద్ పార్లమెంట్ వేరు, హైదరాబాద్ పార్లమెంట్ వేరు. మరి రెండు కలిపి మూడు ముక్కలు అవ్వడం ఏమిటంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఒక 70 పేజీల నోటు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఒక నోట్ సమర్పించింది. అందులో మొత్తం 543 పార్లమెంటు నియోజకవర్గాలను 824 నియోజకవర్గాలుగా పెంచవచ్చు అని రికమెండ్ చేసింది. ఈ 543 824 అవ్వాలంటే చాలా నియోజకవర్గాలు పెంచాలి. అందులో భాగంగానే ఒక 170 నియోజకవర్గాలను మాత్రం పెంచితే చాలు అని రికమెండ్ చేసింది. ఇందులో కూడా 59 నియోజకవర్గాలనేమో 2 ముక్కలుగా చేయొచ్చు, 111 పార్లమెంటు నియోజకవర్గాలను 3 ముక్కలు చేయాలి అని రికమెండ్ చేసింది. అలాగా రికమెండ్ చేసినటువంటి పార్లమెంటు నియోజకవర్గాలలో తెలంగాణకు సంబంధించి సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి 3 ముక్కలు చేయవచ్చు అని సిఫారసు చేసింది. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి 3 ముక్కలు సిఫారసు చేయాలని ఎందుకు గట్టిగా చెప్పింది? ఎందుకు అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలకు నియోజకవర్గాలను పెంచే ఆలోచనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 543 సీట్లను 824కు పెంచాలి అన్నటువంటి గట్టి నిర్ణయంతో ఏ విధంగా పెంచాలి అని కసరత్తు చేయడం కోసమని ప్రధానమంత్రి తన ఆర్థిక సలహా మండలికి బాధ్యత అప్పగించారు. ఈ సలహా మండలి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మీద కసరత్తు చేసింది. ఇది ప్రధానంగా 3-4 అంశాలను తీసుకున్నది. అదేమిటంటే ఒకటి భాష, రెండవది ఓటరు పెరిగిపోయినటువంటి నియోజకవర్గం, మూడోది ఏంటంటే నియోజకవర్గం స్వరూపం. ఈ 3-4 అంశాల ప్రాతిపదికగా నియోజకవర్గాలను పెంచవచ్చు అని నిర్ణయం తీసింది. ఇందులో అనేక విషయాలను ప్రస్తావించినటువంటి ఈ మండలి తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్ మీద మాత్రం గట్టి దృష్టి పెట్టింది. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలోని రాజకీయ పార్టీలతో కలకలం మొదలైంది. మండలి సిఫారసుల్లో రాజకీయ కోణం కూడా ఉందేమో అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే భాష కావచ్చు, నియోజకవర్గం స్వరూపం కావచ్చు, ఓటర్ల సంఖ్య కూడా కావచ్చు. ఈ మూడింటిని కూడా తీసుకుంటే హైదరాబాద్ అయినా సికింద్రాబాద్ పార్లమెంట్ అయినా పెద్ద ఎక్కువేం కాదు. ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో సుమారుగా 22 లక్షల ఓట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో సుమారు 19 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ రెండింటిని పక్కన పెడితే పొరుగునే ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 37 లక్షల ఓటర్లు ఉన్నారు. అది స్వరూపరీత్యా కూడా నియోజకవర్గం చాలా పెద్దది. ఓటర్లు కూడా 37 లక్షలు ఉన్నారు. మరి ఆ నియోజకవర్గం గురించి ఈ మండలి ఏమి ప్రస్తావించింది? దాన్ని ఏమన్నా 2-3 ముక్కలుగా చేయవచ్చని సిఫారసు చేసిందా లేదా అన్న విషయం అయితే ఎక్కడ తెలియదు మనకి. ఈ వచ్చినటువంటి మీడియాలో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్కు సంబంధించే వచ్చింది. అందుకనే ఈ అనుమానాలన్నీ పెరిగిపోతున్నాయి. ఇంతకీ హైదరాబాద్ పార్లమెంటును ముక్కలు చేయాలి అనే సిఫారసుకు రాజకీయ కోణం ఎందుకు జత అయ్యింది? ఎందుకు అంటే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలవాలి అని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తోంది. అయితే దానివల్ల కావటం లేదు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అనేది ఓవైసీ కుటుంబానికి సొంతంలాగా అయిపోయింది. అది ఎందుకంటే సలావుద్దీన్ ఓవైసీ అంటే సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఏఐఎంఐఎం పార్టీ పెట్టిన తర్వాత 1984 నుంచి దాదాపు 2004 వరకు ఆయనే గెలిచారు. ఒక 6-7 సార్లు ఆయన ఎంపీగానే గెలిచారు. ఆ తర్వాత ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసీ ఒక 5 సార్లు ఇప్పుడు ఎంపీగా గెలుస్తూనే ఉన్నారు. అక్కడి నుంచి అంటే 11 ఎన్నికలుగా ఓవైసీ కుటుంబం మాత్రమే అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీన్ని బ్రేక్ చేయాలి అంటే బీజేపీ వల్ల కావటం లేదు. ఇక ఆ నియోజకవర్గంలో ఎంపీగా గెలవాలని
బీఆర్ఎస్కి కానీ కాంగ్రెస్కి కానీ పెద్ద ఆశలు లేవు, కోరికలు లేవు. అందుకని అసలు నియోజకవర్గం గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళు. అయితే మిగిలిన పార్టీ ఏమిటి అంటే ఒక బీజేపీ ఏకైక టార్గెట్ ఏమిటంటే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలవాలి. మరి ఎలా గెలవాలి అంటే నియోజకవర్గాన్ని ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కంటిన్యూ చేస్తే గెలుపు ఎప్పటికీ సాధ్యం కాదు అని బీజేపీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారట. ఇందులో భాగంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఓ 2 ముక్కలు చేస్తే అప్పుడు ఒక ముక్కకు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా పోటీ చేసిన, రెండో ముక్కకు బీజేపీ తరఫున గట్టి పోటీ ఇచ్చి అక్కడే ఈజీగా గెలుచుకోవచ్చని పార్టీలు వాళ్ళు పెద్దలు ఆలోచించినట్లుగా తెలుస్తోంది. అందుకనే ఈ నియోజకవర్గాన్ని విభజించాలి అనేటువంటి వ్యూహంలో బీజేపీ ఉంది అనేది అర్థమవుతోంది. దీనికి ప్రాతిపదిక ఏమిటి అంటే భాష. ఈ వర్కింగ్ పేపర్ అంటే 70 పేజీల రికమెండేషన్లో ఈ ఆర్థిక సలహా మండలి ఇచ్చినటువంటి సలహా ఏమిటంటే నియోజకవర్గాల్ని ఎట్లయినా 3 అంశాల ప్రాతిపదికగా విడదీయవచ్చు అని చెప్పారు. అందులో ఒకటి భాష కూడా ఉంది. హైదరాబాద్కు సంబంధించి ఏమిటంటే వాళ్ళు చెప్పింది సుమారుగా 11 లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉర్దూ మాట్లాడేవాళ్ళు ఉన్నారట. ఒక 4,70,000 మంది తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నారట. ఎవరి భాషకు సంబంధించి వాళ్ళు తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే తీవ్రమైన పోటీ ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది అని సలహా మండలి అభిప్రాయపడింది. వాళ్ళు పొలైట్గా ఉర్దూ అని అన్నారు. నిజానికి ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ముస్లిమ్స్. ఇక్కడ ముస్లిమ్స్కి హిందూస్కి ఎప్పుడు మొదటి నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య తగ్గిపోయినాయి. అయితే వాళ్ళు ముస్లిం హిందూ అన్నటువంటి పదాలు వాడకుండా ఉర్దూ తెలుగు అన్న పదాల వరకు వాడారు వాళ్ళు. అందుకనే ఈ నియోజకవర్గాన్ని ఏమన్నా ముక్కలుగా చేస్తే బీజేపీ ఒక ముక్కలో గెలుపు ఈజీ అవుతుంది అని భావించినట్లుంది. అందుకోసమనే సికింద్రాబాద్ హైదరాబాదును కలిపి 3 ముక్కలుగా చేయాలి అని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. మరి దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఏం నిర్ణయం తీసుకుంటారు, దీని మీద మళ్ళీ ఇంకేదన్నా ఒక కమిటీని వేస్తారా అన్నటువంటిది మనం చూడాలి. ఏదైనా డెవలప్మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.